హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జోధ్పూర్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇందులో మనకు చాలా రకాల వేకెన్సీలు ఉన్నాయి. 3 రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ అంటే బీటెక్ డిగ్రీ, డిప్లొమా వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇది 25వ తారీఖు మార్చి 2019 ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసుకుంటే http://www.aimsjodhpur.edu.in. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కూడా ఇదే లింక్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఇది మనకు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద రిక్రూట్ చేయబడుతున్నటువంటి ఉద్యోగాలు, నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఇవి. ఇక్కడ చూసుకుంటే యోగా ఇన్స్ట్రక్టర్. సో అన్ని ఉద్యోగాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా చూడండి అండ్ పూర్తి వివరాలు అనేది మీకు ఇస్తాను. సో ఇక్కడ యోగా ఇన్స్ట్రక్టర్ చూసుకుంటే మనకు లెవెల్ 7th పే మ్యాట్రిక్స్ ప్రకారం 44,900 ఉంటుంది స్టార్టింగ్లోనే సాలరీ. అంటే ఇంచుమించుగా 50,000 వరకు ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదైతే అలవెన్సెస్ ఉంటాయో ఆ అలవెన్సెస్ అన్నీ కూడా మేము కల్పిస్తామని వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. 1,42,400 వరకు శాలరీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా యోగా సైన్స్లో డిప్లొమా అనేది చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఇన్ యోగా సైన్సెస్ అని మరి లేదా యోగా సైన్సెస్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 5 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. పైన అడగలేదు, మనకు కింది దానికి అడుగుతున్నారు. అంటే యోగా సైన్స్లో డిగ్రీ చేసినట్టే వాళ్ళకు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా మామూలుగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే డిప్లొమా అనేది యోగాలో చేస్తే వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది అన్రిజర్వ్డ్కి కలిపి ఉన్నటువంటి వేకెన్సీ. ఒక వేకెన్సీ ఉంది ఇందులో. అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎయిర్ కండిషనింగ్ రిఫ్రిజిరేషన్లో ఉద్యోగాలు ఇవి. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఎలిజిబుల్. అలాగే 5 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ చూసుకుంటే 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు వీటికి. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇందులో 2 వేకెన్సీలని అన్రిజర్వ్డ్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. అప్ టు 35 years వరకు దీన్ని అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, దీనికి కూడా ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, దీనికి కూడా ఒక వేకెన్సీ ఉంది. ఏజ్ లిమిట్ అనేది 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీరింగ్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్లో ఉద్యోగాలు అవి. ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 2 years అనే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు వీళ్ళకు. రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్లో లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అప్ టు 30 years వరకు ఏజ్ లిమిట్ అప్లై చేసుకోవచ్చు. 4 వేకెన్సీలని అన్రిజర్వ్డ్ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. జూనియర్ ఇంజనీర్ సివిల్ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు. దీనికి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. డిజైరబుల్ అడుగుతున్నారు, అంటే ఎసెన్షియల్గా అడగట్లేదండి. డిజైరబుల్ అంటే ఉంటే బాగుండు అన్నట్లుగా అడుగుతున్నారు. డిప్లొమా చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 5 years, వాళ్ళకి 2 years అనేది డిజైరబుల్గా అడుగుతున్నారు. వాళ్ళకేమో 2 years డిజైరబుల్గా అడుగుతున్నారు. ఇంజనీరింగ్ చేసిన వరకు, సివిల్ వాళ్ళకు, డిప్లొమా చేసిన వరకు కంపల్సరీ 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 6 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 5 వేకెన్సీలు, ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. తర్వాత జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో చూసుకుంటే దీనికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ విభాగంలో వీళ్ళకు 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు డిజైరబుల్ కింద. లేదా డిప్లొమా అనేవాళ్ళు, డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వీళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్ టు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. 2 వేకెన్సీలు కేటాయించడం జరిగింది. అన్రిజర్వ్డ్లో ఇవ్వడం జరిగింది అవి కూడా. తర్వాత ప్యాక్స్ అడ్మినిస్ట్రేటర్ టెక్నికల్ ఆఫీసర్ ఫోటోగ్రఫీ విభాగంలో ఉద్యోగాలు ఇవి. బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ చేసినటువంటి అభ్యర్థులు. అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ ఐటీ సిస్టమ్స్లో లేదా ప్యాక్స్లో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ 21 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. సో మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, దీనికి కూడా డిగ్రీ లేదా డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు, జనరల్ నర్సింగ్లో చేసినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా మిడ్వైఫరీ ఆర్ వేరే క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. మిడ్వైఫరీ అంటే మంత్రసాని అని చెప్పుకోవచ్చు. ఇటువంటి క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది ఒకటి మనకు. సో అది ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 21 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉండాలి. 1 వేకెన్సీ ఉంది. అన్రిజర్వ్డ్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్తున్నానంటే ఇది స్పీడ్గా అయిపోవాలని చెప్తున్నాను, తర్వాత స్లోగా చెప్తాను. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసుకుంటే దీనికి 10+2 సైన్స్ విభాగంలో చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ లేదా డిప్లొమా కోర్స్ అనేది చేసి ఉండాలి ఎలక్ట్రోకార్డియోగ్రఫీలో.
అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడం కోసం. 21 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది, అన్రిజర్వ్డ్ కేటాయించడం జరిగింది. హెల్త్ ఎడ్యుకేటర్ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీలు చూసుకుంటే ఎంఏ లేదా ఎంఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు సైకాలజీలో ఎంఏ లేదా ఎంఎస్సీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 5 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వీళ్ళకు. 21 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్ కేటాయించడం జరిగింది. మెడికల్ రికార్డ్ ఆఫీసర్ చూసుకుంటే దీనికి బ్యాచిలర్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు, సైన్స్లో చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 year కోర్స్ అనేది మెడికల్ రికార్డులో చేసి ఉండాలి. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి. ఓకేనా. ఈ పోస్ట్ అనే క్వాలిఫికేషన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 21 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 4 వేకెన్సీలు ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 3, ఓబీసీకి 1 వేకెన్సీ ఉంది. తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు, దీన్ని చూసుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు మనకు, డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. కంప్యూటర్లో ప్రొఫిషియన్సీ అంటే ప్రావీణ్యత అనేది ఉండాలి. 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటున్న అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. 35,400 నుంచి 1,12,400 వరకు శాలరీ ఉంటుంది. ఇక్కడ నేను పైన చెప్పిన ఉద్యోగాలు కావచ్చు, ఈ కింద ఉద్యోగాలు కావచ్చు, ఏవైనా ఇంచుమించు మీకు 5,000 to 6,000 అనేది అలవెన్సెస్లోనే మీకు భర్తీ కావడం జరుగుతుంది. నేను చెప్పినటువంటి శాలరీ కాకుండా ఇంకా మీకు 6,000 to 7,000, 5,000 to 6,000 కానీ లేదా 6,000 to 7,000 మాత్రం మీకు ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. ఇంచుమించుగా 42,000, 43,000 వచ్చే అవకాశం ఉంటుంది ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు. దీనిలో వేకెన్సీలు 18 ఉన్నాయి. అన్రిజర్వ్ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2. సో ఈ విధంగా మనకు వేకెన్సీలు అనేది కేటాయించడం జరిగింది. ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగాలు, దీనికి డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. డిక్టేషన్ 7 minutes కండక్ట్ చేయడం జరుగుతుంది. 120 words per minute అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ కూడా 45 minutes ఇంగ్లీష్లో, 60 minutes హిందీలో కంప్యూటర్ పైన కండక్ట్ చేయడం జరుగుతుంది. 18 to 30 years మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 5 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకు 4, ఓబీసీ వాళ్ళకు 1 వేకెన్సీ ఉంది. పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసుకుంటే డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ స్కిల్ టెస్ట్ ఉంది. ఓకేనా. ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, డిజైరబుల్ కింద ఇచ్చారు. ఎసెన్షియల్గా మనకి ఏది ఇవ్వలేదు. సో దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా కూడా 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. 7 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. అసిస్టెంట్ స్టోర్ కీపర్ ఉద్యోగాలు, దీన్ని కూడా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా అనేది చేసి ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అంటే మెటీరియల్ మేనేజ్మెంట్లో చేసి ఉండాలి డిగ్రీతో పాటుగా. సో 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంటే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 వేకెన్సీ ఉంది. అన్రిజర్వ్డ్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. మెడికల్ రికార్డు టెక్నీషియన్ ఉద్యోగాలు చూసుకుంటే బీఎస్సీ చేసిన అభ్యర్థులు, మెడికల్ రికార్డ్స్లో బీఎస్సీ చేసిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్. లేదా 10+2 చేసినటువంటి అభ్యర్థులు 6 months డిప్లొమా లేదా సర్టిఫికేట్ అనేది ఉండాలి మెడికల్ రికార్డులో చేసినట్లుగా, లేదా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి 2 years అనేది. సో వీళ్ళు ఎలిజిబుల్ అండి. అదేవిధంగా కంప్యూటర్స్ని హ్యాండిల్ చేయగలగాలి. 35 words per minute అనేది ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ ఉండాలి వీళ్ళకు. 30 words per minute అనేది హిందీలో టైపింగ్ స్పీడ్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఈ యొక్క ఉద్యోగాలను కేటాయించడం జరిగింది. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 20 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 వేకెన్సీలు, ఓబీసీ వాళ్ళకి 5 వేకెన్సీలు, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, అందులోనే పీడబ్ల్యూ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు, దీనికి 12th class పాస్ అయితే సరిపోతుంది. స్కిల్ టెస్ట్ నామ్స్ ప్రకారం డిక్టేషన్ 10 minutes 80 words per minute అనేది చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ 50 minutes ఇంగ్లీష్, 60 minutes లేదా 65 minutes హిందీలో చేయాల్సి ఉంటుంది కంప్యూటర్ పైన. సో ఇక్కడ 18 నుంచి 27 సంవత్సరాల వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 34 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 16, ఓబీసీ వాళ్ళకి 9, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 వేకెన్సీలు. సో ఇవన్నీ మనకు 18 రకాల ఉద్యోగాలు. సో క్వాలిఫికేషన్ వారు తప్పకుండా ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే డిగ్రీ బేస్ మీద ఉన్నాయి, బీటెక్ మీద ఉన్నాయి, డిప్లొమా బేస్ మీద మీకు ఈ ఉద్యోగాలు అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ చూడండి, పీడబ్ల్యూ వాళ్ళకు కొన్ని వేకెన్సీలు ఉన్నాయి. వాళ్ళు ఏ వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి బాక్స్ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేయొచ్చు. అందులో కూడా పీడబ్ల్యూ వాళ్ళకు కూడా వాళ్ళు ఎటువంటి హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మనకు క్లియర్గా ఈ బాక్స్ ఇచ్చారు. ఇది చూడండి ఒకసారి. అండ్ ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ని ఆల్రెడీ చెప్పాను. మనకి 25వ తారీఖు నుంచి ప్రారంభించబడి ఏప్రిల్ 23, 2019 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనకు చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూపించుకుంటూ నేను వెళ్తాను. సిగ్నేచర్ అనేది మీరు సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో మీద నేమ్ వచ్చే విధంగా ఫోటో తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు ఫీ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అప్లై చేసే వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఉంది. మిగతా వాళ్ళకు 200 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్ తప్పి వేరే ఏ మోడ్లో కూడా మేము పేమెంట్ అనేది తీసుకోమని ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఒకవేళ కనుక మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు అయినట్లయితే మీకు ఉన్నటువంటి వేకెన్సీలో అప్లై చేస్తే మీకు రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి వేకెన్సీలకు మీరు ఒకవేళ కనుక అప్లై చేసినట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మీకు ఎటువంటి రిజర్వేషన్ అనేది కల్పించమని ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో వీళ్ళ యొక్క రిజర్వేషన్స్ కూడా క్లియర్గా ఇచ్చారు మనకి ఇక్కడ.
ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ వాళ్ళకి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూలో మళ్ళీ ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు, పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు. ఈ విధంగా మనకు రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ కండి. సో ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి మొత్తం చూసుకోండి, చాలా రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్ అనేది నేను చెప్పాను ఇప్పుడు. అండ్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఓకేనా. ఓకే, ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందండి మీకు. అది కూడా మనకు ఒక తాను ఇచ్చారు, చూపిస్తాను మీకు. సెలక్షన్ అయిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. డైరెక్ట్ పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి. శాలరీస్ కూడా బాగున్నాయి. కాకపోతే అప్లికేషన్ ఫీ కొంచెం ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ దగ్గర డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అప్లికేషన్ ఫాము, అడ్మిట్ కార్డు, రిటర్న్ ఎగ్జామ్కి ఏదైతే ఇష్యూ చేశారో ఆ అడ్మిట్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేటు, 10th అండ్ 12th మార్క్ షీటు, తర్వాత డిప్లొమా లేదా డిగ్రీ మార్క్ షీటు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, డిసబిలిటీ సర్టిఫికేటు, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఐడెంటిటీ ప్రూఫ్, పాన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఏదైనా ఒకటి మీకు ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా మీరు అదే ఆ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకేదైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా సబ్మిట్ చేయొచ్చు అని ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 years ఉంటుంది. ఆ తర్వాత మీరు కంపల్సరీగా పర్మనెంట్గా జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ కదా ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. జోధ్పూర్లో కండక్ట్ చేస్తామండి మీ ఎగ్జామ్ అనేది. లేదా ఒకవేళ అవసరం అనుకుంటే మార్చే అవకాశం ఉంది సెంటర్ అయితే. కంపల్సరీగా మాత్రం జోధ్పూర్లోనే మేము కండక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఓకే, జోధ్పూర్లో మీకు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చిన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చారు మీకు ఇక్కడ. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అనేది మేము తీసుకోము. సో ఈ విధంగా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు ఇక్కడ మెయిల్కి కూడా పంపి తెలుసుకోవచ్చు, లేదా ఫోన్ కానీ చేసి కూడా తెలుసుకోవచ్చు అని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ వీడియోకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చినంత లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.